హాయ్ అండి, అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. భవిష్యత్తు గురించి, ముఖ్యంగా మన డబ్బు, విజయం లాంటి విషయాల్లో మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామా? మీరెప్పుడైనా ఇది గమనించారా? ఎందుకో మరి భయపెట్టే వార్తలు వినగానే మన చెవులు రిక్కించుకుంటాయి, మనసు వెంటనే అటువైపే లాగేస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఉదాహరణకి చూడండి, ఎవరైనా మార్కెట్ పడిపోతోంది అని చెబితే అబ్బో ఎంత సీరియస్ విషయమో అన్నట్టు అందరూ చాలా శ్రద్ధగా వింటారు. కానీ అదే వ్యక్తి పర్వాలేదు మార్కెట్ పెరుగుతోంది అని చెబితే అవునా అన్నట్టు చాలామందికి డౌట్స్ వస్తాయి. ఒకటేమో చాలా నిజంగా అనిపిస్తోంది, ఇంకోటేమో ఏదో కలలో చెప్పిన కథలా అనిపిస్తుంది. అవునా? సరే, అసలు దీని వెనక ఉన్న మ్యాటర్ ఏంటో కొంచెం లోతుగా చూద్దామా? ఈ చెడు వార్తలు మనకు ఎందుకంత తెలివైనవిగా, నమ్మదగినవిగా అనిపిస్తాయి? దీనికి చాలా సింపుల్ కారణం ఉందండి. నిరాశావాదం అంటే ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడటం చాలా తెలివైన పనిగా, సీరియస్గా, సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఆశావాదం అంటే పాజిటివ్గా ఉండటం కొంచెం అమాయకంగా, పిల్లల చేష్టలా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చిన ఒక పెదనాన్న ఎప్పుడూ సమస్యల గురించే మాట్లాడితే ఆయన చాలా అనుభవజ్ఞుడు అనిపిస్తాడు. అదే కలల గురించి, భవిష్యత్తు బాగుంటుందని మాట్లాడే ఇంకో పెదనాన్న మాటలు మనకు కొంచెం తేలిగ్గా అనిపిస్తాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ రకమైన ఆలోచన విధానం మనల్ని ఒక ఉచ్చులో పడేస్తుందన్నమాట. అది మనల్ని ముందుకొక్క అడుగు కూడా వేయనివ్వకుండా ఆపేస్తుంది. చూడండి, ఈ పాత ఆలోచన వల్ల ఏమవుతుందంటే, పెట్టుబడులు పెట్టడానికి భయపడతాం, మంచి అవకాశాలు కళ్ల ముందే ఉన్నా వదిలేస్తాం, చిన్న విషయానికే టెన్షన్ పడిపోతాం, కేవలం ఈ రోజు గురించే ఆలోచిస్తూ రేపటి గురించి మర్చిపోతాం. స్టాక్ మార్కెట్ కాస్త కిందికి పడగానే అయ్యో నా డబ్బులు పోతాయేమో అని భయపడి మొత్తం తీసేస్తాం. తీరా అది మళ్లీ పెరిగాక బాధపడతాం. చూసారా, భయం మనల్ని ఎలా ఆపేస్తుందో? సరే, ఈ భయాన్ని పక్కన పెట్టి అసలు నిజం ఏంటో చూద్దాం. ఈ కొత్త ఆలోచన వెనకున్న రహస్యమేంటో తెలుసుకుందామా? ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచ యుద్ధాలు జరిగాయి, భయంకరమైన ఆర్థిక మాంద్యాలొచ్చాయి, మహమ్మారులొచ్చాయి, అమ్మో ఎన్నో జరిగాయి. కానీ ప్రతిసారి ఏమైంది? ప్రపంచం మళ్లీ నిలబడింది, ఇంకా బలంగా తయారైంది. అంటే పురోగతి అనేది నెమ్మదిగా అయినా సరే ఖచ్చితంగా ముందుకు సాగే ఒక ప్రయాణం అన్నమాట. దీన్నే మనం దీర్ఘకాలిక ఆశావాదం అంటాం. అంటే సింపుల్గా, ఈరోజు మనల్ని భయపెట్టే చిన్న చిన్న సమస్యలు ఓడిపోతాయి, కాలం గడిచే కొద్దీ మంచే గెలుస్తుంది అని నమ్మడం. చూడండి, చెడు విషయాలు అప్పుడప్పుడొచ్చే వానలా వేగంగా జరగొచ్చు, కానీ మంచి విషయాలు మనం పెంచే తోటలాగా నెమ్మదిగా, ఓపికగా ఎదుగుతాయి. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని మంచి కథలు విందామా? ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ని ఊహించుకోండి, రాహుల్, ఆశ. రాహుల్ ఏమనుకుంటాడంటే, పర్లేదు నేను నెమ్మదిగా నేర్చుకోగలను అని నమ్ముతాడు. తప్పు చేసినా మళ్ళీ ట్రై చేస్తాడు. కానీ ఆశ, అయ్యో నేనెలాగో ఫెయిల్ అవుతాను అని ముందే అనుకుంటుంది, అందుకే తొందరగా వదిలేస్తుంది. చివరికి ఏమవుతుంది? రాహుల్ ఎదుగుతాడు, ఆశ మాత్రం అక్కడే ఆగిపోతుంది. చూశారా, ఆ ఒక్క చిన్న నమ్మకం, ఆ ఆశ మనల్ని ఎంత ముందుకు తీసుకెళ్తుందో. ఎంత మంచి మాట కదా ఇది. ఒక రైతుకు తెలుసు తుఫానులొస్తాయని, అయినా సరే ధైర్యంగా విత్తనాలు వేస్తాడు. ఎందుకంటే ఒక్క మంచి ఎండాకాలం వస్తే చాలు, తాను పడిన కష్టమంతా రెట్టింపవుతుందని అతనికి నమ్మకం. జీవితం కూడా అంతే, ఎప్పుడూ భయపడుతూ కూర్చోవడం వల్ల కాదు, ఆశతో పనిచేయడం వల్లే ఎదుగుతుంది. మనందరికీ తెలిసిన ఇన్ఫోసిస్ కథనే తీసుకుందాం. అది మొదలైనప్పుడు మన దేశంలో పెద్ద ఐటీ పరిశ్రమ అనేదే లేదు. చాలామంది ఇది అసాధ్యం, ఫెయిల్ అవుతుంది అన్నారు. కానీ నారాయణమూర్తి గారు స్వల్పకాలిక అడ్డంకులను కాకుండా దీర్ఘకాలిక పురోగతిని నమ్మారు. ఈరోజు చూడండి, ఇన్ఫోసిస్ ఒక ప్రపంచ దిగ్గజం. నిరాశావాదం అసాధ్యమన్నదాన్ని ఆశావాదం ఎలా నిర్మించి చూపించిందో. అలాగే అమెజాన్ కథ కూడా. అప్పట్లో ఎక్స్పర్ట్స్ అంతా ఏమన్నారంటే, ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఆన్లైన్ షాపింగ్ అస్సలు వర్కౌట్ అవ్వదు అని. కానీ జెఫ్ బెజోస్ ఆ మాటలేవి పట్టించుకోలేదు, తన దీర్ఘకాలిక విజన్ని మాత్రమే నమ్మాడు. అందుకే అంటారు, ఆశావాదం గొప్పవాటిని నిర్మిస్తుంది, నిరాశావాదం కేవలం సాకులు వెతుకుతుంది. సరే, బావుంది. మరి ఇంత మంచి, శక్తివంతమైన ఆలోచనను మన జీవితంలోకి కూడా ఎలా తీసుకురావాలి? కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దామా? మొదటగా మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎక్కడ భయానికి చోటిస్తున్నాం? ఒక్క క్షణం ఆలోచిద్దాం.
ఇంకొకటి, ఇది అవ్వదేమోలే అనే ఒక చిన్న నిరాశ వల్ల ఏ మంచి అవకాశాన్ని మనం చేజార్చుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. చివరగా ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఫోకస్ అంతా రేపటి ఎదుగుదల మీద ఉందా, లేక కేవలం ఈరోజు టీవీలో వచ్చే భయపెట్టే వార్తలకు మాత్రమే మనం రియాక్ట్ అవుతున్నామా? దీనికోసం ఒక సరదా 7 రోజుల యాక్షన్ టిప్ ఉంది. ట్రై చేద్దామా? ఫస్ట్, నెగటివ్ న్యూస్ చెప్పే అంచనాలని కాస్త దూరం పెట్టండి. వాస్తవాలు చూడండి, భయాన్ని కాదు. సెకండ్, ప్రతిరోజు ఏదైనా ఒక చిన్న పాజిటివ్ పని చేయండి. అది కొంచెం డబ్బు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేదా ఒక కొత్త విషయం నేర్చుకోవడం, లేదా కొద్దిగా డబ్బు సేవ్ చేయడం. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మనల్ని దీర్ఘకాలంలో గొప్ప వృద్ధి వైపు నడిపిస్తాయి. మొత్తం ఈ టాపిక్కి ఒకే ఒక మాటలో చెప్పాలంటే, దుర్గా సార్ చెప్పిన ఈ మాట గుర్తుంచుకోండి. భయం తెలివైనదిగా అనిపిస్తుంది, కానీ గుర్తుంచుకోండి, ధైర్యం మాత్రమే భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ ఆలోచనను మనసులోకి తీసుకుందాం. నెమ్మదిగా నేను దీర్ఘకాలిక ఆశావాదాన్ని ఎంచుకుంటాను. నేను ప్రశాంతంగా ఉంటాను. నా భవిష్యత్తు నా భయాల కంటే ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది.